పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 28న చంద్రగ్రహణం అంటున్నారు. ఈ చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంపై ఉంటుందా? మరి ఉంటే గనక ద్వాదశ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి ఆగస్టు 28న చంద్రగ్రహణం అంటున్నారు. మన భారతదేశంపై ఉంటుందా గురువుగారు ప్రభావం? నియమాలు ఏమైనా పాటించాలా? గర్భిణీ స్త్రీలు ఏమైనా పాటించాలా? ఏంటి ఈ వివరణ గురువుగారు? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క సందేహాన్ని క్లియర్ చేయబోతున్నాం. ఏదైతే చంద్రగ్రహణం ఉన్నదో అది మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి పట్టు విడుపు స్నానాలు, ఆచారాలు, నియమాలు, దానాలు, జపాలు ఇలాంటివి ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం అవసరం లేదు. అయితే ఇది ఎక్కడ ఏర్పడుతుంది? ప్రధానంగా అమెరికా దేశంలో, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, మొరాకో, అలాగే ఇంగ్లాండ్, అంటార్కిటికా, సౌత్ ఆఫ్రికా దేశాలలో ఇది ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. ఖండాగ్రాస చంద్రగ్రహణము అని అంటారు. అమెరికాలో, కెనడాలో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం ఏంటి? శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశిని బేస్ చేసుకుని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. అయితే మన భారతదేశానికి ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం అంటే ఏంటి? ఆచార నియమాలు. ఆచార నియమం అంటే పట్టు విడుపు స్నానాలు ఇలాంటివి సంబంధించి, బాలింతలు చూడకపోవడం ఇలాంటివి నియమాలు పాటించాలి. కానీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈ చెప్పినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తంగా జన్మించిన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు. దేశానికి ఒక్కొక్క సూర్యుడు, చంద్రుడు ఉండడు కదా. చంద్రునికి గ్రహణం ఏర్పడుతున్నటువంటిది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఈ గ్రహణం అనేటువంటిది ఇంతకుముందు కొన్ని దేశాలు చెప్పుకున్నాం కదా, ఆ దేశాల్లో ఈ చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రభావం కనిపించదు. మన గ్రహణం కనిపించని మిగతా దేశాలు, ఉదాహరణకి మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఏం జరుగుతుంది? మహా అయితే 100 రూపాయలు మనం నష్టపోయే చోట 125, 150 రూపాయలు నష్టం. ఇద్దరి చేత అవమానించబడితే 5గురి చేత అవమానించబడడం, 2-3 సార్లు కష్టపడితే రాని ఫలితము 7-8 సార్లు కష్టపడితే కానీ రావడం, చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్దగా ఎక్కువగా దెబ్బ తగలడం, ఇట్లాంటి ఇబ్బందులే ఉంటాయే తప్ప పెనం మించి పొయ్యిలో పడడం లాంటివి, జీవితం తలకిందులైపోవడం, మరణాలు సంభవించడం, ఇతర ప్రసార మాధ్యమాల్లో హెడ్లైన్స్ పెడతారు కదా, అట్లాంటివి ఏవీ జరగవు. కాకపోతే ముందు జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటే తప్పే ఉందమ్మా. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం రాత్రిపూట 10:23 నుంచి మధ్యరాత్రి 1:01 వరకు ఈ గ్రహణం ఉంటుంది. కాబట్టి చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వారు అక్కడ పట్టు విడుపు స్నానములు అనేటివి చేయడం, ఆచారాలు పాటించడం, దానాది కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం 6:53 నుంచి ఇక్కడ 11:50 వరకు ఉండేటువంటి గ్రహణం కాబట్టి ఇక్కడ ఆ సమయానికి తర్జుమా చేసుకుంటే ఇక్కడ ఆ సమయానికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చొని దేవతారాధన, మంత్రదేవతారాధన ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి నిరభ్యంతరంగా రాఖీ పండుగ జరుపుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం 28వ తారీఖు రోజున కాబట్టి చక్కగా జరుపుకోవచ్చు. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఉదయం 7:30 నుంచి
8:30 మధ్యకాలంలో రాఖీ సోదరునికి కడితే ఆ సమయం చాలా మంచిది. 27వ తారీఖు రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోకూడదు. రాత్రి 9 గంటల వరకు భద్రా కారణం ఉంది కాబట్టి జరుపుకోకూడదు. ఇది చెప్పవలసినటువంటి విషయం అమ్మ. అందుకనే ఇక్కడ గమనించుకుంటే ఈ యొక్క 27వ తారీఖు రోజున అమెరికా, కెనడా లాంటి ప్రాంతాల్లో గ్రహణం ఏర్పడుతుంది. అవును గురుగారు. మన భారతదేశంలో 28వ తారీఖు రోజున ఉదయం 6:53 నుంచి 11:50 వరకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణాన్ని బేస్ చేసుకుంటే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ పూజలు, అలాగే శని దోష నివారణ పూజలు మరియు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అరుణాచల క్షేత్రంలో 28వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో సాయంకాలం 7 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 27వ తారీఖు రోజున. కాబట్టి 11:58 వరకు భద్రా తిథి ఉంటుంది కాబట్టి 12 నుంచి 1 గంట లోపల ఈ యొక్క రాఖీ పండుగ జరుపుకోవడం, భోజనాది కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంట లోపల అందరూ పూర్తి చేసుకోవడం. ఎందుకంటే రాత్రి 10 గంటలకు కాబట్టి శరీరంలో ఎటువంటి ఆహారం ఉండకూడదు. పట్టు విడుపు స్నానాలు అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించాలి. ఇది విధి విధానంగా ఆచరించాలి. అయితే ఈ సంబంధించినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది? మేషరాశి వారికి చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది, మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగుతాయి. ఏ ప్రయత్నం చేసినా రాబో 3 నెలల్లో కాస్త గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహణ ప్రభావంలో మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ప్రధానంగా చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు అనేటువంటి జరుగుతాయి. ప్రశాంతత ఉండదు, కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రాంతం నుంచి రావాల్సినటువంటి పైకం రాకపోవడము, అలాగే ప్రధానంగా కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఉండడం, అప్పులు ఎక్కువగా అవ్వడము, అదృష్టం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇది రాబో 2-3 నెలల వరకు ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అసలే ఇప్పుడు సంబంధించినటువంటి పరిస్థితులు బాగోలేవు కర్కాటక రాశిలో. కాబట్టి ఇంకా గ్రహణ ప్రభావంలో ఇంకా కొద్దిగా అనారోగ్య సమస్యలు, అలాగే డబ్బులు లాస్ అవ్వడం లాంటివి అనేటివి ఎక్కువగా జరుగుతాయి. సింహరాశిలో జన్మించినటువంటి వారికి భాగస్వాములతో, వ్యాపారులతో, అలాగే ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య పొరపచ్చాలు రావడం, కాస్త మాట పెరగడము, రావాల్సినటువంటి డబ్బులు రాలేకపోవడం, ఇతరుల నుంచి రావాల్సిన సహాయ సహకారాలు రాకపోవడం జరుగుతుంది. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం చిన్న ప్రయత్నంతో ఎక్కువ లాభాలు అనేటువంటివి ఉంటాయి. శత్రు జయం ఉంటుంది. కోర్టు న్యాయవాద సంబంధించిన విషయాల్లో అనుకూలమైన తీర్పు ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అన్ని విధాలుగా బాగుంటే రాని బాకీలు వసూలు అవుతాయి. తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే అన్ని ఆలోచనలకే పరిమితం అవుతాయి. ఏ పని ముందుకు సాగదు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తెలియని అనారోగ్యాలు ఎక్కువగా ఎట్టిన అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావం కుటుంబంలో, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహ మార్పు, వాహన మార్పు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం అనూహ్యముగా ఇంతకుముందు సహాయ సహకారాలు ఇవ్వనటువంటి వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, ఇంతకుముందు బిల్స్ పాస్ కానట్టు పాస్ అవ్వడము, అలాగే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కుటుంబంలో మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక కుంభరాశిలోనే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఏ పని ముందుకు సాగకపోవడము, ఈ గ్రహణ ప్రభావం వలన ఏది అనుకున్నా బంధింపబడ్డట్టుగా ఉంటుంది. అనుకుంటారు, కొద్ది ప్రయత్నం ముందు జరుగుతుంది, ప్రతి తర్వాత విఫలమైపోతారు, బద్ధకం పెరుగుతుంది. ఇక మీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం లాంటివి ఇబ్బందులు, అలాగే ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం. ఈ 12 రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చెప్పినటువంటివి ఫలితాలు ఈ గ్రహణం ఏర్పడిన తర్వాత రాబో 3 నెలల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అందుకనే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇది గ్రహణం కనబడుతున్న అమెరికా, కెనడా, జర్మనీ, మొరాకో, స్పెయిన్ లాంటి దేశాల్లో ఎక్కడైనా మన భారతదేశంలో జన్మించినటువంటి రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రభావాలు భవిష్యత్తులో కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటల లోపల జరిగేటువంటి
గ్రహణ దోష నివారణ, శని దోష నివారణ, సర్వదోష నివారణ పూజల హోమాల్లో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ మాకు మా ప్రేక్షకుడికి అందించినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ గురువు గారి మాటల్లో విన్నాం కదా. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో ఆగస్టు 28న జరగబోయే క్రతువులో, పూజలో, హోమాల్లో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.